హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ పండుగ ఎలా చేసుకున్నారు? నెక్స్ట్ న్యూ ఇయర్ కదా మనకి, ఇంకా పండుగల హడావుడి, దాని తర్వాత సంక్రాంతి, ఇవన్నీ హడావుడులు అనమాట. మనకి ఇంట్లో పనులు చాలా ఉంటుంటాయి. ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో కొన్ని రకాల మొక్కలు చూపిస్తాను. మన గార్డెన్ అంతా క్లీన్ చేయించామన్నమాట. క్లీన్ చేయించి కొన్ని రకాల మొక్కలు పాతుకున్నాం. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇవి బిళ్ళగన్నేరు పువ్వులు. అవి చూడండి, మనం ఒక మొక్క వేసుకుంటే చక్కగా వస్తుంటాయి అన్నమాట. ఈ బంతి మొక్కలు చూసారా, నేను అప్పుడు నారు వేశాను కదా, నేను వీడియో పెట్టాను అప్పుడు. అవి ఇప్పుడు మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. బిళ్ళగన్నేరు చూడండి, మంచి పింక్ కలర్ అనమాట. లైట్లో పింక్ వచ్చింది, చాలా బాగున్నాయి. ఇవి చూసారా, చిలక ముక్కు మొక్కలు అంటారు కదా, అదే నీలగోరింటాకు మొక్కలు. ఇక్కడ పెద్ద మొక్క ఉండేది, చాలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అయిపోయిన తర్వాత విత్తనాలు ఇలా తీసి వేసేస్తాను. ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి. ఇవైతే మందార చెట్లు, ఇంకా కట్ చేయాలి. ఈ వర్షాలు పడ్డాయి కదా, ఇప్పుడు కట్ చేస్తే త్వరగా సిగురు వస్తుంది. ఇక్కడ గుమ్మడిపాదు, నేను మెంతికూర వేసాను. మెంతికూర అయితే చాలా బాగా వచ్చింది. హార్వెస్ట్ చేసినప్పుడు మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, ఎలా వేసాను ఏంటన్నది. దాంట్లో చక్కగా చిలక తోటకూర కూడా చాలా బాగా వచ్చింది. ఇవి చూసారా, క్యాబేజీ మొక్కలు పాతాము. క్యాబేజీలోనే ఉల్లిపాయ మొక్కలు కూడా వేసేసామన్నమాట మధ్య మధ్యలో. అంటే ప్లేస్ సరిపోదు కదా అన్నిటికి, ఒక మడిల కింద వేస్తేనని. ఇవి చూడండి, వేడిశనగ గుడ్లు అవి కూడా పాతాను, మొక్కలు వచ్చాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇది పసుపు చెట్టు అనమాట. అంటే పసుపు చక్కగా మనకి, నేను చిన్న చిన్న కొమ్మలు చిన్న చిన్న కొమ్ములు పాతాను. అవి చక్కగా ఇప్పుడు వచ్చి చూడండి, ఫ్లవర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఎండిపోయిన తర్వాత మనకి పసుపు తవ్వేసుకుంటే పసుపు వచ్చేది అనమాట. చక్కగా ఇప్పుడే పైకి కనిపిస్తుంది చూడండి. ఇంక అయిపోతుంది. పసుపు 6 monthsలో వచ్చేది. అల్లమైన పసుపు అయినా త్వరగానే వస్తుంది. అది మొక్క ఎండిపోయిన తర్వాత తీసేసుకుంటే మనకి పసుపు తవ్వేసుకోవచ్చు అనమాట. వంగ మొక్క చూడండి, ఇది నల్ల వంగ. వంగ చెట్టు చాలా హెల్తీగా వచ్చింది. ఇది దీంతో వేసిన మొక్కలన్నీ చచ్చిపోయి, ఇది ఒక్కటే ఉంది. ఎందుకు అన్నీ చచ్చిపోయాయి అనమాట. ఈ మొక్క ఒకటే ఉంది. నేను కాబేజీ, ఉల్లి ఇవన్నీ 2 మళ్ళీ కింద వేసాము. దీంట్లో కొన్ని వంగ మొక్కలు, టమాటా మొక్కలు, చిక్కుడు మొక్కలు వేసాము. కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేసాము. ఇవన్నీ మళ్ళీ కింద పాతామన్నమాట. వంగ మొక్కలు కూడా, ఇవి కూడా కొత్త మొక్కలే, నారు పట్టుకొచ్చి వేసామన్నమాట. చూడండి, కొంచెం పెద్ద మొక్కలే పాతేసాం. మరీ చిన్నవైతే అవి ఎదగడానికి టైం పడుతున్నాయని కొంచెం పెద్ద మొక్కలు తీసుకొని పాతాము. ఇక్కడ చూడండి, పొన్నగంటి కూర చాలా హెల్తీగా వచ్చింది. పొన్నగంటి కూర. నెక్స్ట్ ములగ చెట్టు చూడండి, ఇంకా పూత వస్తుంది ములగ చెట్టు అయితే. అరటి చెట్లు. ఇక్కడ చూడండి, ఇదివరకు కాకరపాదు ఉండేది, ఇప్పుడు బరబట్టీలు పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనకి గోంగూర చాలా బాగా వచ్చింది కదా, దాని విత్తనాలు పడి అక్కడే మొక్కలు వచ్చాయి. ఇది చూడండి, కరివేపాకు మొక్క. అరటిగెల్లో కొన్ని కొట్టేసాము, ఇంకా 2, 3 ఉన్నాయన్నమాట ఇంకా గెల్లో. ఇవంతా క్లీన్ చేయించాం, ఇప్పుడు గడ్డి తీస్తున్నాడు అనమాట. బంతి మొక్కలు చూడండి, నేను కొన్ని కొమ్మలు పెట్టాను, అప్పుడు నారు కూడా వేసాను. నారు వేసినప్పుడు కొన్ని మొక్కలు పాతామన్నమాట. అది పొడుగు ఎదిగిపోయినప్పుడు కట్ చేసుకుని కొన్ని కొమ్మలు కూడా పాతాను. కొమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు. చూడండి, బంతి పువ్వులు కొన్ని రేకలు, కొన్ని ముద్దలు అలా వస్తున్నాయి. ఇవి కూడా కొమ్మలు ఇలా కట్ చేసుకుని ఇలా పాతేసుకుంటే మన వర్షాలు పడినప్పుడు చక్కగా మొలిసిపోతాయి అవి. నీలగోరింటాకు మొక్కలు కూడా మధ్య మధ్యలో పాతాను చూడండి. మధ్య మధ్యలో కొన్ని కనకాంబరం మొక్కలు కూడా పాతాం. బంతి పువ్వులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయన్నమాట. బంతినారు, నేను మొక్కలు బంతినారు పువ్వులు వేసి ఆ నారుని పాతాం అక్కడ.
ఇవి చూడండి రాళ్ళన్నీ పట్టుకొచ్చి ఇక్కడ వేసామన్నమాట. ఇప్పుడు దానికి సిమెంట్తో చేస్తారు, ఎందుకంటే అది వాటర్ టబ్బ పెట్టి అది వాటర్ అంతా దాంట్లో పట్టి కింద ట్యాప్ పెట్టి అది పైప్ పెడదామనేసి ఒక ప్లాన్తో వేసాము. వేసినప్పుడు చూపిస్తాను. చక్కగా కట్టారు. ఇప్పుడు అది సిమెంట్తో చేయాలన్నమాట. ఒక దిమ్మలాగా చేస్తారు ఇప్పుడు దాని మీద వాటర్ టబ్బ పెడతారు, పెట్టి వాటర్ అంతా చక్కగా మనకు వేస్ట్ అవ్వకుండా దానికి ట్యాప్ పెట్టి పెడతాం అన్నమాట. ఇది చూసారా గుమ్మడిపాదు 2-3 వచ్చాయి. నేను కొన్ని తీసేసాను, ఎందుకంటే మన గార్డెన్ అంతా మళ్ళీ స్ప్రెడ్ అయిపోద్ది కదా, వేరే మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉండదు. ఒక మొక్క ఉంచుకున్నాను, దానికి పూత వస్తుంది ఇప్పుడు. ఇది చూడండి తెల్లమిరప చెట్లు. ఇదివరకు మా గార్డెన్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు చాలా ఉండేవి నా దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత చచ్చిపోయి ఇప్పుడు విత్తనాలు వేస్తే 2 మొక్కలు వచ్చాయి, 2-3. అవి తీసుకుని పాతుకుందాం. ఇలా మట్టితో తీసేసి పాతేసుకుంటే, ఎండ ఉన్న ప్లేస్లో పాతుకుంటే ఎక్కువ కాయలు వస్తాయి మనకి. మిరప చెట్లు ఏ చెట్లైనా ఎండ ఎక్కువ ఉంటే బాగా వస్తాయి. ఈ మిరప అయితే చాలా ఎండ తగలాలి దీనికి, అప్పుడు బాగా వస్తాయి కాయలు. చూడండి ఈ చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్తీగా వచ్చిందో. వంగనారు వేసాను దీంట్లోనే, చూడాలి వస్తాయో రావో. ఇది తీసేసి వేరే చోట పాతుకుందాం. మంచి ఎండన్న ప్లేస్లో వేసాము ఇప్పుడు ఈ మొక్కలు. గార్డెన్లో ఫస్ట్ టైం వేసినప్పుడు మొక్కలు అయితే చాలా హెల్తీగా వచ్చాయి. ఇప్పుడు ఎలా వస్తాయో చూడాలి. సెకండ్ టైం మేము ఈ నారంతా వేస్తున్నాం ఇప్పుడు. లాస్ట్ టైం అయితే చాలా బెండకాయలు బీరకాయలు అన్నీ చాలా బాగా వచ్చాయి మా గార్డెన్లో. ఇప్పుడు చూడాలి ఎలా వస్తాయో. ఇలా ఎండన్న ప్లేస్లో మిరప మొక్కలు పాతేసాం. ఇక్కడ తోటకూర వేసాం నారు, అది కూడా బాగానే వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చాయన్నమాట, కనిపించట్లేదు సరిగ్గా. కొంచెం ఎదిగితే బాగుంటాయి, బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా ఇంకా క్లీన్ చేయించాం, మొత్తం గడ్డి అంతా తీయించాం అన్నమాట. ఇవి చూడండి సీతమ్మవారి జడగంటలు అయిపోయాయి. దీనికి విత్తనాలు వెయ్యాలి మళ్ళీని. బంతులు కూడా బాగానే వచ్చాయి ఇక్కడ ఇదివరకు గోంగూర తోట ఉండేది, అది అయిపోయిన తర్వాత దానికి విత్తనాలు వస్తాయి కదా, విత్తనాలన్నీ పడి ఇప్పుడు మొలకలు వచ్చాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి చూడండి వంగ మొక్కలు, వంగనారు, మిరపనారు, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఉల్లినారు, మెంతుకూర, తోటకూర ఇవన్నీ వేసామన్నమాట గార్డెన్లో. చూడండి గార్డెన్ అంతా ఎలా కనిపిస్తుందో. మనకు 3 నెలల్లో చక్కగా మాకు ఇంకా క్యాబేజీలు అన్నీ వచ్చేస్తాయి, వంకాయలు అన్నీ. ఉల్లినారు కూడా తీసుకున్నాం మేము. ఉల్లినారు చూడండి చిన్న చిన్న మొక్కలు అమ్ముతారు, అవి ఇప్పుడు వేసుకుంటే మనకి మార్చి ఏప్రిల్ మే కల్లా మనకి చక్కగా ఉల్లిపాయలు వచ్చేస్తాయి. కానీ గుల్లగా ఉండాలి ప్లేస్ అయితే ఉల్లిపాయలు రావాలంటే. ఈ విధంగా గార్డెన్ అంతా మేము మొక్కలు వేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.